రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, నంద్యాల పట్టణ అధ్యక్షులు డి శ్రీనివాస్ గౌడ్ సంభాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు ఎస్ వెంకటేష్ గౌడ్, ఈశ్వర్, ప్రసాద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय। ఈరోజు మనం ఇక్కడ ఏదైతే ఫోటోకి పూలమాల వేసామో ఆ ఫోటోలో ఉండేటువంటి మహనీయుడు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయన ఈరోజు మనందరినీ వదిలేసి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు ఈరోజు. ఆయన ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతికి సందర్భంగా ఆయన ఫోటోకి ఈరోజు రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ టౌన్ టీమ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన మన దేశం కోసం, సనాతన ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో యుద్ధాలు చేశారు. చివరికి ధర్మం కోసము నీ ప్రాణాలు కావాలా, నీ ధర్మం కావాలంటే కనుక నాకు నా ధర్మే కావాలని చెప్పేసి 40 రోజులు చిత్రహింసలు బరాయించి, గోర్లు పీకిన, చర్మం ఒలిచిన, కళ్ళు పొడిచిన, నాలుక పీకేసినా కానీ ధర్మమే నేను ఉంటాను తప్ప మతం మారనని చెప్పేసి ధర్మం కోసం ప్రాణత్యాగం చేసేటువంటి గొప్ప వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. అటువంటి గొప్ప వీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. కాబట్టి నేటి యువత చరిత్రను తెలుసుకొని సనాతన ధర్మాన్ని పాటిస్తూ, పరమతాలను గౌరవిస్తూ మనము మన ధర్మాన్ని కాపాడుకుందాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాలతో, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి అడుగుజాడల్లో మనం ముందుకు పోదామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై.